Hello everyone. This is Dr. K. Sandhya, lecturer in zoology, Government Degree College, Vardhanapet, Warangal Rural District. Today in this session, we will understand the polymorphism in Coelenterata. Coelenterataలో బహురూపకత. సీలెంటెరేటా జీవుల గురించి ప్రాచీన కాలం నుండి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా పరిశోధనలు జరుగుతూ వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు బహురూపకత గురించి వివరించడం జరిగింది. అయితే ఇక్కడ అరిస్టాటిల్ అనేటువంటి సైంటిస్ట్ వీటినే ఈ సీలెంటెరేటా జీవులనే అకాలెఫే లేదా నిడే అని కూడా పేరు పెట్టాడు. సో వీటిని ఈ సీలెంటెరేటా జీవులనే నిడేరియా అని కూడా అంటారు. ఈ వర్గాన్ని నిడేరియా లేదా సీలెంటెరేటా అని అంటారు. ఈ సీలెంటెరేటా వర్గానికి చెందినటువంటి జీవులని సాధారణంగా స్టింగింగ్ యానిమల్స్ అని అంటారు. స్టింగింగ్ యానిమల్స్ అంటే ఏంటంటే ఇవి కుట్టేటువంటి జీవులు. అంటే ఈ జీవుల యొక్క స్పర్శకాలలో అనేక దంశ కణాలు ఉంటాయి. ఈ దంశ కణాలని సాధారణంగా కుట్టు కణాలు అని అంటారు. ఈ కుట్టు కణాలు అనేటువంటివి ఇతర జీవులని చంపడానికి, ఇతర జీవులని ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు ఇవి. సో ఇవి ఇతర జీవులని చంపి రక్షణ కోసము మరియు ఇతర జీవుల నుండి ఆహారాన్ని గ్రహించడానికి ఉపయోగపడేటువంటి ఈ స్పర్శకాలలో ఉన్న దంశ కణాలలో విషము అనేటువంటిది ఉంటుంది. ఆ విషము ఇతర జీవుల పైన నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. సో నాడీ వ్యవస్థ పైన పనిచేయడం వల్ల ఈ జీవులలో ఏంటంటే విషము అనేటువంటిది వేరే జీవులని చంపడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ పాము యొక్క విషంతో పోల్చొచ్చు అన్నమాట. సో అందుకని స్టింగింగ్ యానిమల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ కైరోనెక్స్ అనేటువంటి ఒక జెల్లీ ఫిష్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఇది ఒక విషపు జెల్లీ చేప. నెక్స్ట్ ఈ సీలెంటెరేటా జీవులలో అతి పెద్ద సీలెంటెరేటా జీవి ఏంటి అని అంటే సయానియా ఆర్కిటికా. సో దిస్ ఈజ్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్, పెద్దదిగా ఉంటుంది, అతి పొడవుగా ఉంటుంది, అతి పెద్దదైనటువంటి సీలెంటెరేటా జీవి. తర్వాత ఈ జీవులని నిడేరియా లేదా అకాలెఫే అని కూడా అరిస్టాటిల్ పేరు పెట్టడం జరిగింది. సీలెంటెరేటా జీవులు వీటి లోపల జఠరాభ కుహరాన్ని కలిగి ఉంటాయి. మౌత్ తో అంటే నోటితో మొదటగా ఓపెన్ అవుతుంది. సో మధ్యలో జఠరాభ కుహరం ఉంటుంది. సో దీన్ని సీలెంటిరాన్ అని అంటారు. సో కాబట్టి వీటికి సీలెంటెరేటా అనే పేరు వచ్చింది. తర్వాత ఈ జీవులన్నీ కూడా సముద్రంలోనే నివసిస్తాయి. ఒక హైడ్రా అనేటువంటిది మంచినీటిలో నివసిస్తూ ఉంటుంది. ఈ సీలెంటెరేటా జీవులు అవయవాల వరకు ఏర్పడలేదు. అంటే ప్రోటోజోవాన్ తీసుకున్నట్టయితే ఏకకణ జీవుల ఒకే ఒక కణము వివిధ రకాలైనటువంటి క్రియలను నిర్వర్తిస్తూ ఏకకణ జీవులుగా అభివృద్ధి చెందినవి ప్రోటోజోవా. తర్వాత పొరిఫెరా జీవులను కనుక తీసుకున్నట్టయితే అనేక కణాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక్కొక్క కణము ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ అక్కడ జీవి మనుగడకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సీలెంటెరేటా ఇది కూడా నిమ్న స్థాయికి చెందినప్పటికీ కూడా అవయవాలు అనేటువంటివి ఇందులో ఏర్పడలేదు. కానీ సో అవయవ వ్యవస్థ వరకు అభివృద్ధి చెందలేదు, కానీ కణాలు కలిసి కణజాలాలు ఏర్పడినటువంటి వర్గం అన్నమాట. సో కణజాల వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి వర్గము. సో దీనిలో కణజాలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ అవయవాలు అనేటువంటివి అభివృద్ధి చెంది లేవు. సో అవయవాలు అభివృద్ధి చెందకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఒక్కొక్క జీవి పైన ఒక్కొక్క చిన్న చిన్న జీవకాలు నివసిస్తూ ఉంటాయి. సహనివేశాలుగా ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. సో సహనివేశాలుగా నివసించినటువంటి ఆ జీవుల పైన ఒక్కొక్క జీవి పైన కొన్ని జీవకాలు నివసిస్తూ ఆ ఒక్కొక్క జీవకం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ వివిధ అభివృద్ధి చెందినటువంటి జీవులలో అవయవాలైతే ఏ విధంగా పనిచేస్తాయో ఇక్కడ సీలెంటెరేటా జీవులలో ఒక్కొక్క జీవకము ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ జీవుల యొక్క మనుగడకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్ ఇన్ సీలెంటెరేటా. బహురూపకత అంటారు దీన్నే. బహురూపకత అంటే డెఫినేషన్ ఏంటి? ఒక జీవి పైన అనేక చిన్న చిన్న జీవకాలు నివసిస్తూ ఇవి విభిన్న మార్పులను
చెందుతూ ఈ ఒక్కొక్క జీవకము ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ జీవి మనుగడకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియనే బహురూపకత అని అంటారు. ఈ బహురూపకతను ప్రదర్శించేటువంటి సీలెంటరేటా జీవులు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫైసేలియా, హెలిస్టెమా, పోర్పిటా ఇవన్నీ కూడా సైఫోనోఫోరా క్రమానికి చెందినవన్నమాట. సైఫోనోఫోరా అంటే ఇప్పుడు సీలెంటరేటా అనేటువంటి వర్గాన్ని ఎల్హెచ్ హైమన్ అనేటువంటి సైంటిస్ట్ హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా అనే 3 విభాగాలుగా విభజించడం జరిగింది. హైడ్రోజోవా అంటే ఏంటి అని అంటే హైడ్రోజోవాలో సైఫోనోఫోరా క్రమానికి చెందినటువంటి జీవులలో ఈ బహురూపకత అనేటువంటిది స్పష్టంగా మనం గమనించవచ్చు. ఈ సైఫోనోఫోరాలో బహురూపకత అనేటువంటిది పాలిప్ మరియు మెడ్యూజాలు వివిధ రూపాలను ప్రదర్శిస్తూ ఒక్కొక్క జీవకం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్కైఫోజోవాలో తీసుకున్నట్టయితే మెడ్యూజాలే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తర్వాత యాంథోజోవాలో తీసుకున్నట్టయితే పాలిప్ నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ హైడ్రోజోవాలో సైఫోనోఫోరా క్రమంలో పాలిప్ మరియు మెడ్యూజాలు ఇవి ఒక ముఖ్యమైనటువంటి జీవకాలు. ఈ సీలెంటరేటా జీవులలో ముఖ్యమైనటువంటి జీవకాలు. ఈ జీవకాలే వివిధ రూపాలుగా రూపాంతరం చెందుతూ ఒక్కొక్క జీవకము చిన్న చిన్న జీవకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఆ ఒక్కొక్క చిన్న జీవకం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ ఉన్నత స్థాయికి చెందిన జీవులలో ఎలాగైతే అవయవాలు పనిచేస్తున్నాయో అలాగే ఈ సీలెంటరేటా జీవులలో ఈ జీవకాలు అవయవాలుగా పనిచేస్తూ ఇక్కడ జీవి మనుగడకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీనినే బహురూపకత అంటారు. బహురూపకత అంటే డెఫినేషన్ అర్థమైంది అనుకుంటాను. సో బహురూపకత అంటే ఏంటి? ఒక జీవి పైన అనేక చిన్న చిన్న జీవకాలు నివసిస్తూ ఆ జీవకాలు రూపాంతరం చెందుతూ అనేక చిన్న చిన్న జీవకాలుగా ఏర్పడి ఒక్కొక్క చిన్న జీవకం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ అవయవాల్లాగా పనిచేస్తూ ఒక జీవిని మనుగడకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీనినే బహురూపకత అని అంటారు. ఈ బహురూపకతని ప్రదర్శించేటువంటి జీవులు సైఫోనోఫోరా క్రమానికి చెందిన జీవులు. హైడ్రోజోవా విభాగానికి చెందిన సైఫోనోఫోరా క్రమానికి చెందిన జీవులు బహురూపకతని ప్రదర్శిస్తాయి. ఈ బహురూపకతని ప్రదర్శించేటువంటి జీవులలో ముఖ్యంగా ఫైసేలియా, హెలిస్టెమా, పోర్పిటా. అదే విధంగా ఈ సీలెంటరేటా జీవులు ఏకాంతర తరాలని కూడా ప్రదర్శిస్తాయి. ఏకాంతర తరాలు అంటే ఏంటి? ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి జీవకాలు ఏంటివి? పాలిప్ మరియు మెడ్యూజా. ఈ పాలిప్ అనేటువంటిది స్వతంత్ర జీవకము లేదా స్థానబద్ధ జీవకము, పోషక జీవకము, జఠర జీవకంగా పనిచేస్తున్నటువంటి ఈ పాలిప్ అనేక రూపాలుగా రూపాంతరం చెందుతూ చిన్న చిన్న జీవకాలుగా ఏర్పడుతుంది. అలాగే ఈ పాలిప్ అనేటువంటిది మళ్ళీ మెడ్యూజాగా మార్పు చెందడం, మెడ్యూజా మళ్ళీ పాలిప్గా మార్పు చెందడము, ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా జీవిత చరిత్రలో ప్రదర్శించడం వల్ల సీలెంటరేటాలో కొన్ని జీవులు ఏకాంతర తరాలని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ని ప్రదర్శిస్తాయి అని మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సీలెంటరేటా జీవులలో ముఖ్యమైనటువంటి జీవకాలు పాలిప్ మరియు మెడ్యూజా. ఈ పాలిప్ అనేటువంటిది ఇక్కడ చూసినట్టయితే ఈ పాలిప్ అనేటువంటిది స్తూపాకారంగా ఉండి ఈ పాలిప్ పూర్వ భాగంలో గ్రైవేయకము అనేటువంటిది ఉండి నోరు మధ్యలో తెరుచుకొని ఉంటుంది. ఈ నోటి చుట్టూ కూడా అనేక స్పర్శకాలు ఉంటాయి. ఈ స్పర్శకాలలో దంశకణాలు విస్తరించి ఉంటాయి. ఈ దంశకణాలే ఇతర జీవులని చంపి తినడానికి కుట్టు కణాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇతర జీవులని చంపడానికి, ఇతర జీవుల నుండి రక్షణ పొందడానికి ఈ స్పర్శకాలలో దంశకణాలు ఏర్పడి ఉంటాయి. తర్వాత ఈ పాలిప్లు అనేటువంటివి స్థానబద్ధ జీవనాన్ని, కొన్ని స్వతంత్ర జీవనాన్ని కూడా గడపగలవు. తర్వాత వీటిని జఠర జీవకాలు లేదా పోషక జీవకాలు అంటారు. ఎందుకనంటే వీటి చుట్టూ ఉన్నటువంటి స్పర్శకాలు లేదా టెంటాకిల్స్ అనేటువంటివి సంకోచ వ్యాకోచాలను చూపగలుగుతాయి. ఇతర జీవులను ఆహారాన్ని పట్టుకొని నోటికి అందించగలుగుతాయి. ఈ స్తూపాకారంగా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో అంటే దీనిలో ఈ భాగంలో జఠరాభ కుహరము అనేటువంటిది దీంట్లో ఉంటుంది.
సో ఇక్కడ జఠర కుహరము అనేటువంటిది దీంట్లో ఉండడం వల్ల ఇది నోటికి అందించినప్పుడు ఈ నోటి ద్వారా ప్రవేశించబడినటువంటి ఆహారము ఈ జఠర కుహరం ద్వారా జీవి దేహం అంతటా కూడా అందించబడుతుంది. ఎగ్జాంపుల్ ఒబీలియా తీసుకున్నట్టయితే ఈ ఒబీలియాలోను ఇవి స్వేచ్ఛా జీవనాన్ని మరియు స్థానబద్ధ జీవనాన్ని గడుపుతాయి. ఈ స్థానబద్ధ జీవనాన్ని గడిపేటువంటివి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ జఠర కుహరం ద్వారా జీవి దేహం అంతటా కూడా ఆహారము సంగ్రహించబడుతూ ఉంటుంది. తర్వాత ఈ జీవులలో విసర్జక రంధ్రం లేదు, ఓన్లీ నోరు మాత్రమే ఉంది. నోరు మాత్రమే అంతర్గ్రాహక విసర్జక రంధ్రంగా పనిచేస్తూ ఉంటుంది. అవసరమైన పదార్థాలు నోటి ద్వారానే లోపలికి గ్రహించుకొని జీర్ణం కాగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలని మళ్ళీ నోటి ద్వారానే బయటికి పంపించబడుతుంది. సో అందువల్ల దీనిని నోటిని అంతర్గ్రాహక విసర్జక రంధ్రము అని అంటారు. సిలింటరేటాలో ఇది ఒక ప్రత్యేకత. దీని యొక్క చర్మాన్ని గనక, శరీర కుడ్యాన్ని గనక చూసినట్టయితే దీనిలో 3 త్వచాలు ఉంటాయి. త్రిస్తరిత శరీర కుడ్యము ఉంటుంది. త్రిస్తరిత అని అంటే ఏంటంటే మధ్యలో ఉన్న మధ్యశ్లేష్మస్తరం తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో ఇక్కడ ఈ జీవకాల చుట్టూ కూడా బాహ్యంగా బాహ్యస్తరము, అంతర్గతంగా అంతరస్తరము, మధ్యలో రెండింటి మధ్యలో ఉండేటువంటి మధ్యశ్లేష్మస్తరము అనేటువంటివి దీంట్లో వ్యాపించి ఉంటాయి. ఇది పాలిప్ యొక్క నిర్మాణము. నెక్స్ట్ మెడ్యూజా నిర్మాణాన్ని గనుక మనం పరిశీలించినట్టయితే ఈ మెడ్యూజా అనేటువంటిది జీవుల నుండి ఇవి ప్రత్యుత్పత్తి జీవకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా స్వేచ్ఛగా నీటిలో ఈదుతూ ఉంటాయి. ఈ స్వేచ్ఛగా ఈదుతూ ఉండేటువంటి ఈ మెడ్యూజాలు తెరిచిన గొడుగు ఆకృతిలో ఉంటాయన్నమాట. తెరిచిన గొడుగు ఆకృతిలో ఉండి మధ్య భాగంలో నోరు ఉంటుంది, చుట్టూ కూడా స్పర్శకాలు ఉంటాయి. ఇక్కడ సాసర్ బోర్లించినటువంటి సాసర్ ఆకృతిలో కానీ లేదా తెరిచిన గొడుగు ఆకృతిలో కానీ ఉంటుంది. దీనిలో ఉపరి ఛత్రతలం అంటారు. ఇలా ఉన్నటువంటి కుంభాకార తలాన్ని ఉపరి ఛత్రతలము అంటారు. ఈ ఉపరి ఛత్రతలాన్ని ఇక్కడ కుంభాకార తలాన్ని ఉపరి ఛత్రతలము అని, లోపలి వైపు ఉన్న పుటాకార తలాన్ని ఉపఛత్రతలము అంటారు. ఈ ఉపఛత్రతలము ఉపరి ఛత్రతలము చుట్టూ కూడా అనేక స్పర్శకాలు వ్యాపించి ఉంటాయి. ఈ స్పర్శకాలలో కూడా స్టింగింగ్ యానిమల్స్ ఉంటాయి. స్పర్శకాలలో స్టింగింగ్ సెల్స్, కుట్టు కణాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఇవి స్పర్శకాలు అనేటువంటివి కిందకి వేలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ పాలిప్ మరియు మెడ్యూజా నిర్మాణము, మెడ్యూజా యొక్క నిర్మాణము నెక్స్ట్ కమింగ్ స్లైడ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఉపఛత్ర తలము అనేటువంటిది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. ఇదేమో తెరిచిన గొడుగు ఆకృతి లేదా సాసర్ ఆకృతిలో మనకి ఇక్కడ మెడ్యూజా నిర్మాణం కనపడుతుంది. కానీ ఇక్కడ తెరచబడినటువంటి ఈ ఉపఛత్ర తలంలో నిర్మాణం ఏ విధంగా ఉంది అని మనం గమనించినట్టయితే మెడ్యూజా నిర్మాణం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఉపఛత్ర తలంలో మధ్యలో నోరు ఉంటుంది. ఈ నోరు తర్వాత ఇక్కడ గ్రైవేయకము ఉంటుంది. నోరు గ్రైవేయకం ద్వారా, గ్రైవేయకం అనేటువంటిది ఒక హ్యాండిల్ లాగా వేలాడుతూ ఉంటుంది. ఆ హ్యాండిల్ కి చివరలో నోరు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ 4 రేడియల్ కుల్యలు అనేటువంటివి వ్యాపించి ఉంటాయి. ఈ కుల్యలకి మధ్యలోనే బీజకోశాలు అమరి ఉంటాయి. తర్వాత ఈ చుట్టూ కూడా ఉండేటువంటి ఈ నిర్మాణంని వలయ కుల్య అని అంటారు. ఈ 4 రేడియల్ కుల్యలు వలయ కుల్య లోపలికి తెరుచుకొని ఉంటాయి. తర్వాత ఇక్కడ టెంటాకిల్స్, చుట్టూ ఉన్నటువంటి స్పర్శకాలు ఏంటివి? టెంటాకిల్స్. ఈ టెంటాకిల్స్ అనేటువంటివి క్రిందకి వేలాడుతూ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద, ఇక్కడ చూడండి టెంటాకిల్స్. ఇక్కడ మెడ్యూజా యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి జీవకంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ ఉంటుంది. ఇలాంటి ఈ పాలిప్ మరియు మెడ్యూజా అనేటువంటి ఈ నిర్మాణాలే, పాలిప్ ఎలా ఉంది? స్థానబద్ధ లేదా స్వతంత్ర జీవనాన్ని గడిపేటువంటి పోషక జీవకంగాను, అదే విధంగా మెడ్యూజా అనేటువంటిది ఇక్కడ స్వేచ్ఛగా నీటిలో ఈదుతూ ఉండేటువంటి నిర్మాణంగా ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఒక జీవిత చరిత్రలో ఏర్పడుతూ ఏకాంతర తరాలని ప్రదర్శిస్తూ ఉంటాయి. దీన్ని ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్ అని అంటారు. నెక్స్ట్
ఇక్కడ బహురూపకతని ఇప్పుడు మనము బహురూపకత గురించి తెలుసుకోవాలి అని అంటే ముఖ్యమైనటువంటి జీవకాల నిర్మాణాన్ని మనం ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. నెక్స్ట్ బహురూపకత యొక్క సహనివేశం. బహురూపకత నమూనా సహనివేశం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఇది హెలిస్టెమా అనేటువంటి జీవి యొక్క నిర్మాణం. ఇది నమూనాగా మనం తీసుకున్నట్టయితే ఈ బహురూపకత అంటే ఏంటి? ఇక్కడ ఒక జీవి పైన అనేక జీవకాలు ఉన్నాయి. ఆ జీవకాలన్నీ కూడా అవయవాల్లాగా పనిచేస్తూ ఒక జీవకము పోషణకి, ఒక జీవకము రక్షణకి, ఒక జీవకము విసర్జనకి, ఒక జీవకము ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతూ ఆ జీవి ఆ గమనాన్ని చూపడానికి ఒక జీవకం. సో ఇలా అన్ని జీవకాలు ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ ఆ జీవి బ్రతకడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇది హెలిస్టెమా అనే జీవి. ఈ హెలిస్టెమాలో చూడండి ఇన్ని రూపాంతరాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రూపాంతరాలలో ఫస్ట్ న్యూమాటోఫోర్, ఇది ఒక మెడ్యూసా రూపాంతరము. న్యూమాటోఫోర్ అంటే ఏంటి అంటే ఇక్కడ గాలితిత్తులాగా వ్యాపించి ఉన్నటువంటి ఈ నిర్మాణంని న్యూమాటోఫోర్ అంటారు. ఇది సముద్రంలో నివసిస్తున్నప్పుడు సముద్రంలో పై భాగం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కింద ఉన్నటువంటి వేలాడుతూ ఉన్న ఈ జీవకాలు మనకు కనిపించవు. సముద్రం నీటి లోపల వైపు ఉంటాయి. నీటి ఉపరితలం పైన ఈ ఒక్క భాగం మాత్రమే బెలూన్ లాగా పనిచేస్తూ ఇది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీనిని గమనానికి ఉపయోగపడేటువంటి న్యూమాటోఫోర్ అని అనొచ్చు. ఇది మెడ్యూసా యొక్క రూపాంతరము. నెక్స్ట్ సీనోసార్క్ అంటే దీని చుట్టూ ఉండేటువంటి పొర అన్నమాట. సో బాహ్య అంతఃత్వచానికి దాని చుట్టూ ఉండేటువంటి లేత పసుపు రంగులో ఉంటుంది పెరిసార్క్ అని. తర్వాత ఈ బాహ్య త్వచాన్ని లేదా శరీర కుడ్యాన్ని సీనోసార్క్ అని అంటారు. సో సీనోసార్క స్టాక్ ఇక్కడ ఒక శరీర కుడ్యాన్ని కలిగినటువంటి వృంతం లాగా ఈ జీవిలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వృంతానికే అన్ని రకాలైనటువంటి జీవకాలు వేలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్విమ్మింగ్ బెల్స్, వీటినే ఈదే గంటలు అని అంటారు. ఈ ఈదే గంటలు అనేటువంటివి వీటిని నెక్టోకాలిక్స్ అని కూడా అంటారు, ఈదే గంటలని. సో ఇవి ఎలా ఉంటాయి అని అంటే ఈ వృంతానికి అతకబడి బెల్ మాదిరిగా ఉంటాయి. ఈ బెల్ మాదిరిగా ఉన్నటువంటి ఈ చివరలలో నోరు ఉంటుంది, మధ్యలో జఠర కుహరము ఉంటుంది. తర్వాత దీని లోపల ఈ పటిస్తరము అనేటువంటిది బెల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి దీనిని బెల్ షేప్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా బలమైనటువంటి కండరాలతో వ్యాపించి ఉండడం వల్ల ఇవి ఈదడానికి బలంగా ఆ జీవి మొత్తం ఈదడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అందుకని వీటిని ఈదే గంటలు అని అంటారు. ఈ ఈదే గంటలు అనేటువంటివి దీనిలో బలంగా ఉండి అంటే గమనానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం వృంతాన్ని మొత్తం కూడా తీసుకెళ్ళడానికి అలలకి అనుగుణంగా ఈ ఈదే గంటలు బలంగా జీవిని మోసుకొని పోతూ ఉంటాయి. నెక్స్ట్ బ్రాక్ట్ ని వీటిని ఫిల్లోజాయిడ్స్ అని అంటారు. ఇవి రక్షణ కవచాలుగా పనిచేస్తాయి, ఆకుల మాదిరిగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఇతర జీవుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. నెక్స్ట్ బ్రాక్ట్స్ కానీ స్విమ్మింగ్ బెల్స్ కానీ న్యూమాటోఫోర్ కానీ ఇవన్నీ కూడా మెడ్యూసా యొక్క రూపాంతరాలు. నెక్స్ట్ గ్యాస్ట్రోజువాయిడ్స్ అనేటువంటివి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, గ్యాస్ట్రోజువాయిడ్స్ కూజా షేప్ లో ఉన్నాయి. వీటి యొక్క చివరలలో నోరు ఉంటుంది, మధ్యలో జఠర కుహరం ఉంటుంది. తర్వాత ఆ జఠర కుహరము అనేటువంటిది ఈ వృంతానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని చుట్టూ కూడా స్పర్శకాలు ఉంటాయి. ఒక స్పర్శకం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ స్పర్శకాలు అనేటువంటివి ఆహారాన్ని పట్టుకొని ఈ నోటికి అందిస్తాయి. ఈ నోటికి అందించినప్పుడు ఈ ఆహారము దీని ద్వారా లోపలికి జఠర కుహరం ద్వారా ఇక్కడ వృంతం ద్వారా శరీరం మొత్తం కూడా అందించబడుతూ ఉంటుంది. సో దీనినే పోషక జీవకము అని అంటారు. ఇది పాలిప్ రూపాంతరము. పోషక జీవకము లేదా దీనినే జఠర జీవకము అని అంటారు. ఇది పాలిప్ రూపాంతరంగా మనకి ఇక్కడ ఈ హెలిస్టెమాలో
ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది? పోషణకి, జీర్ణక్రియకి ఉపయోగపడేటువంటి జీవకము. నెక్స్ట్ గోనోజువాయిడ్స్. గోనోజువాయిడ్స్ అంటే ఏంటంటే ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాలు. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఈ వృంతానికి అతకబడి ఉన్నాయి. ఈ గోనోజువాయిడ్స్ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేటువంటివి ఈ గోనోజువాయిడ్స్ లాగా ఈ హెలిస్టెమాకి అతకబడి ఉంటాయి. ఇవి గోనోజువాయిడ్స్ అనేటువంటివి మెడ్యూజాలు రూపాంతరం చెందగా ఏర్పడతాయి. అదే విధంగా పాలిప్లు కూడా రూపాంతరం చెందగా ఏర్పడతాయి. నెక్స్ట్ టెంటాకిల్స్. టెంటాకిల్స్ అనగా ఇక్కడ చూడండి, టెంటాకిల్స్ అంటే బుడిపెల్లాగా ఉంటాయి. ఇవి అంగుళి జీవకాలు. అంగుళి జీవకాలకి చివరలలో, పార్శ్వ శాఖల యొక్క చివరలలో ఇక్కడ బుడిపెలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. తర్వాత టెంటిల్లా అంటారు వీటిని. తర్వాత ఇక్కడ ఈ జీవకాలు అనేటువంటివి ఇక్కడ వీటికి రక్షణకి ఉపయోగపడేటువంటి జీవకాలు. తర్వాత రుచి చూసేటువంటి జీవకాలు అని కూడా అంటారు. అంగుళి జీవకాలని రుచి చూసే జీవకాలు అంటారు. ఇవి పాక్షికంగా విసర్జనకి కూడా ఉపయోగపడుతూ ఉండేటువంటి జీవకాలు. ఇవన్నీ కూడా ఒకే జీవిలో ఉండి ఇక్కడ ఒక్కొక్క జీవకం ఒక్కొక్క విధిని నిర్వహించడం అనేటువంటిది నమూనా బహురూపక సహనివేశంలో మనం గమనించవచ్చు. ఫస్ట్ న్యూమాటోఫోర్, ఇది బెలూన్ లాగా ఉండి గాలి చేత నింపబడి ఇది సముద్రంలో తేలియాడడానికి ఉపయోగపడుతూ ఉండేటువంటి నిర్మాణము. తర్వాత ఇదంతా కూడా ఒక వృంతము. ఈ వృంతముకి వేలాడుతూ అనేక జువాయిడ్స్ లేదా జీవకాలు ఉంటాయి. తర్వాత దీంట్లో ఈదే గంటలు అని అంటాము. ఇవి బలంగా కండరయుతంగా ఉండి ఆ మొత్తం జీవిని మోసుకొని పోవడానికి ఉపయోగపడతాయి. పోషక జీవకాలుగా, జఠర జీవకాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా గోనోజువాయిడ్స్ ఉత్పాదక జీవకాలుగా గోనోజువాయిడ్స్ ఉపయోగపడతాయి. తర్వాత రుచి చూసే జీవకాలుగా అంగుళి జీవకాలు ఉపయోగపడుతూ కొంత పాక్షికంగా విసర్జనకి కూడా ఉపయోగపడుతూ ఉండేటువంటి నిర్మాణాలు. ఇవన్నీ నిర్మాణాలు అన్నీ కూడా ఒకే జీవిలో ఉండి ఒక్కొక్క జీవకం ఒక్కొక్క అవయవం లాగా పనిచేస్తూ జీవి మనుగడకు ఉపయోగపడుతూ విభిన్న క్రియలని ప్రదర్శిస్తూ జీవి బ్రతకడానికి ఉపయోగపడతాయి. దీనినే బహురూపక సహనివేశము అని అంటారు. పాలిప్ జీవకాలు ముఖ్యంగా ఈ సీలెంటరేటాలో హైడ్రోజోవా విభాగానికి చెందిన సైఫోనోఫోరా క్రమానికి చెందినటువంటి జీవులలో పాలిప్లు మరియు మెడ్యూజాలు అనేటువంటి రెండు జీవకాలు ఇక్కడ రూపాంతరం చెందుతూ అనేక జీవకాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి వీటి యొక్క రూపాంతరాలు, పాలిప్ జీవకాల యొక్క వీటి యొక్క రూపాంతరాలు, వీటి యొక్క నిర్మాణము. ఇదేంటి, ఇక్కడ జఠర జీవకము, ఇది అంగుళి జీవకము మరియు ఇది ఉత్పాదక జీవకాలు. పాలిప్ రూపాంతరం చెంది జఠర జీవకంగా మార్పు చెందుతుంది. ఈ జఠర జీవకము ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఆ జీవకానికి అతకబడినటువంటి నిర్మాణం ఇది ఒక కూజ ఆకృతిలో ఉంటుంది. చివరికి దీని యొక్క ఈ జఠర జీవకము అనే చివర నోరుతో అంతమవుతుంది. ఈ నోరుతో నోటి చుట్టూ కూడా స్పర్శకాలు ఉంటాయి. ఇది ఆహారాన్ని సేకరించడానికి, జీర్ణక్రియకి లోపల ఉండేటువంటి కుహరము లోపల జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి ఇవి జీర్ణక్రియ జరగడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటినే జఠర జీవకాలు లేదా పోషక జీవకాలు అని కూడా అంటారు. ఈ పోషక జీవకాలు అనేటువంటివి వీటి లోపల ఆహారం జీర్ణమవుతుంది. దేహం వివిధ భాగాలన్నింటికీ కూడా ఈ ఆహారము జఠర కుహరం ద్వారా వివిధ భాగాల లోపలికి ప్రవేశిస్తుంది. తర్వాత వీటి యొక్క చివరలో ఒకే ఒక పెద్దగా ఉండేటువంటి స్పర్శకము ఏర్పడుతుంది. ఈ స్పర్శకము అనేటువంటిది అనేక పార్శ్వశాఖలని కలిగి ఉంటుంది. ఆ పార్శ్వశాఖల యొక్క చివరలో గుండ్రని బుడిపెల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే టెంటిల్లా అని అంటారు. దీని లోపల టెంటిల్లా అని అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీటిని టెంటిల్లా అని అంటారు. ఇది అనేక పార్శ్వశాఖలను కలిగి ఉండి ఆహారాన్ని సంగ్రహించడానికి ఉపయోగపడుతూ ఉండేటువంటి స్పర్శకము.
ఇవి జఠర జీవకాలు లేదా వీటిని పోషక జీవకాలు అని అంటారు. ఇవి పాలిపులు రూపాంతరం చెందగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ అంగుళి జీవకాలు. ఈ అంగుళి జీవకాలు కూడా పూజ ఆకృతిలో ఉంటాయి, కానీ దీనికి నోరు అనేటువంటిది ఉండదు. తర్వాత దీని నుండి ఈ స్పర్శకము అనేటువంటిది శీర్షాకృతిలో ఏర్పడి ఉంటుంది. శీర్షాకృతి అంటే ఇలా జిగ్జాగ్ గా ఏర్పడినటువంటి పొడవైనటువంటి స్పర్శకము మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పర్శకము అనేటువంటిది ఇతర జీవులని పైన ఫైట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఈ జీవుల లోపల నోరు, తర్వాత జఠర కుహరం ఇవన్నీ కూడా ఏమి ఉండవు, కానీ ఇది వీటిని రుచి చూసే జీవకాలు అని అంటారు. తర్వాత ఈ జీవకాలు పాక్షికంగా విసర్జనకి ఉపయోగపడేటువంటి జీవకాలు. నెక్స్ట్ ఉత్పాదక జీవకాలు. ఈ ఉత్పాదక జీవకాలు అనేటువంటివి పాలిపుల రూపాంతరం చెందగా ఏర్పడతాయి, అదేవిధంగా మెడ్యూజాలు రూపాంతరం చెందగా కూడా ఏర్పడతాయి. ఈ పాలిపుల రూపాంతరం చెందగా ఏర్పడినటువంటి ఈ ఉత్పాదక అంగాలు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ వీటిని ద్రాక్ష పళ్ళ గుత్తుల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాలని గోనోపోర్స్ అని అంటారు. ఈ గోనోపోర్స్ అనేటువంటివి ఇక్కడ మేల్ గోనోపోర్స్ కనుక చూసినట్టయితే మనకి ఇలా కోలాకృతిలో ఉంటాయి, అంటే ఎగ్ షేప్ లో పొడవుగా ఉంటాయి. ఫీమేల్ గోనోపోర్స్ చూసినట్టయితే రౌండ్ గా మనకు కనిపిస్తాయి. సో ఈ రెండింటికి కదా డిఫరెన్సియేషన్ అనేటువంటిది మనం ఇలా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నిమాటోసిస్ట్ అని అంటారు ఇక్కడ ఉన్నటువంటి పూర్వ భాగాన్ని. తర్వాత దీన్నేమో గోనోపాల్పన్ అని అంటారు. వృంతం, ఒక పొడవైన వృంతం ఉంటే దానిని గోనోపాల్పన్ అని, గోనోడెండ్రాన్ అని అంటారు. సో ఇది అంతా కూడా వీటిని ఉత్పాదకాంగాలు లేదా డెండ్రాన్స్ అని లేదా వీటిని బ్లాస్టోస్టైల్స్ అని కూడా అంటారు. ఉత్పాదకాంగాలనే బ్లాస్టోస్టైల్స్ అని కూడా అంటారు. ఇవి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు కాబట్టి వీటిని ఉత్పాదకాంగాలు లేదా ప్రత్యుత్పత్తి జీవకాలు అని అంటారు. నెక్స్ట్ ఇవి పాలిప్ యొక్క రూపాంతరాలు: జఠర జీవకాలు, అంగుళి జీవకాలు మరియు ఉత్పాదక జీవకాలు. నెక్స్ట్ మెడ్యూజా రూపాంతరాలు. మెడ్యూజా రూపాంతరాలను కనుక మనం తీసుకున్నట్టయితే, మెడ్యూజా రూపాంతరం చెంది న్యూమాటోఫోర్స్, నెక్టోకాలిక్స్, బ్రాక్ట్స్ మరియు ఉత్పాదకాంగాలు అనేటువంటి 4 రకాల రూపాంతరాలని ప్రదర్శిస్తుంది. ఈ 4 రకాల రూపాంతరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ జీవుల మనుగడకి ఉపయోగపడతాయి. సో ఈ మెడ్యూజా అనేటువంటిది రూపాంతరం చెంది న్యూమాటోఫోర్స్ గా మారుతుంది. ఈ న్యూమాటోఫోర్ అనేటువంటిది మనము స్పష్టంగా ఫైసేలియాలో చూడొచ్చు. ఈ ఫైసేలియా అనేటువంటి ఈ జీవిని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని అంటారు. ఈ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటే ఏంటంటే పోర్చుగీస్ యుద్ధ కాలంలో దొరికినటువంటి జీవి కాబట్టి దీనికి పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని పేరు పెట్టడం జరిగింది. దీని యొక్క న్యూమాటోఫోర్, ఈ ప్రాంతం బెలూన్ లాగా ఉన్నటువంటి పలుచని త్వచం చేత నిర్మితమయ్యే గాలి చేత నింపబడినటువంటి ఈ నిర్మాణాన్నే న్యూమాటోఫోర్ అంటారు. ఈ న్యూమాటోఫోర్ అనేటువంటిది నీటిలో తేలడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణం. ఇది మిగిలినటువంటి జీవకాలన్నీ క్రిందకి నీటిలో వేలాడుతూ ఉంటాయి, కానీ పైన భాగము ఓన్లీ బెలూన్ లాగా ఉండి గాలి వాయురంధ్రాలను కలిగి ఉంటుంది. సో గాలి చేత నింపబడినటువంటి ఈ నిర్మాణమే మనకి కనిపిస్తూ ఉంటుంది. బయటకి సముద్రంలో అలలతో పాటు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఈ న్యూమాటోఫోర్స్ అన్ని కూడా తేలడానికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు, తర్వాత గమనానికి ఉపయోగపడతాయి అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఈ జీవులని ఈ న్యూమాటోఫోర్ అనేటువంటిది వివిధ జీవులలో వివిధ రకాలుగా ఉంటుంది. ఇంతకుముందు మనం హెలిస్టెమాలో చూసినట్టయితే చిన్నదిగా ఉంటుంది. తర్వాత పోర్పిటాలో చూసినట్టయితే మధ్యలో చిన్న బెలూన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క భాగంలో ఇది విస్తరించి ఉంటుంది. న్యూమాటోఫోర్ ఫైసేలియా కనుక చూసినట్టయితే ఇలా జీవి యొక్క నీటికి పై భాగంలో తేలుతూ ఉండేటువంటి బెలూన్ లాగా ఉండేటువంటి నిర్మాణం ఇది. దీనికి క్రింది వైపున అనేక గోనోజువాయిడ్స్, గ్యాస్ట్రోజువాయిడ్స్, డాక్టైలోజువాయిడ్స్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇంతకు ముందు మన పాలిప్ రూపాంతరాలు ఏమైతే అనుకున్నామో పాలిప్ రూపాంతరాలు, గ్యాస్ట్రోజువాయిడ్స్, జఠర జీవకాలు,
డాక్టైలోజువాయిడ్స్ అంగుళి జీవకాలు, గోనోజువాయిడ్స్ ప్రత్యుత్పత్తి జీవకాలు. మనము ఇంతకు ముందు వాటి యొక్క నిర్మాణము మనం గమనించాము. ఆ జీవకాలన్నీ కూడా ఇలా దానికి క్రింది వైపున న్యూమాటోఫోర్ కి క్రింది వైపున వేలాడుతూ ఉండడం ఈ ఫైసేలియాలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ దీనిలో పై వైపు కుంభాకారంగా ఉంటుంది న్యూమాటోఫోర్ కి, కింది వైపు పుటాకారంగా ఉంటుంది. పై వైపుకి ఉన్నటువంటి ఉపరి ఛత్ర తలాన్ని న్యూమాటోకోడాన్ అని అంటారు. లోపల వైపు ఉన్న పుటాకార తలాన్ని న్యూమాటోసాకస్ అని అంటారు. తర్వాత వీటి లోపల వాయు రంధ్రాలు అనేటువంటివి ఉండి చాలా తేలికగా ఉండి జీవిని అలలతో పాటు ఇవి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత వివిధ రకాలైనటువంటి జీవకాలలో ఈదే గంటలు, ఈ మెడ్యూజా యొక్క రూపాంతరాలు నెక్టోకాలిక్స్ గాను మరియు బ్రాట్స్ గాను ఉత్పాదకాంగాలు గాను 4 రకాల మెడ్యూజా రూపాంతరాలు ఏర్పడతాయని మనం చెప్పుకున్నాము. ఫస్ట్ ఏమో ఇక్కడ న్యూమాటోఫోర్, తర్వాత దీనిలో ఉండేటువంటి ఈదే గంటలు అని అంటే వీటిని నెక్టోకాలిక్స్ అని అంటారు. ఈ నెక్టోకాలిక్స్ వీటి లోపల 4 కిరణ కుల్యలు, ఒక వలయ కుల్య ఉంటుంది. తర్వాత దీనిలో ఉండేటువంటి పటిస్తరము అనేటువంటిది గంట ఆకృతిలో ఉంటుంది. ఈ గంట ఆకృతిలో ఉండడం వల్ల ఇది బలమైనటువంటి కండరాల చేత నిర్మితమై ఉండడం వల్ల వీటిని ఈదడానికి ఉపయోగపడతాయి. బలంగా నీటిని తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ జీవకాలు అనేక హెలిస్టెమాల మనము చాలా స్పష్టంగా చూసాము. ఈ జీవకాలు అనేటువంటివి బెల్స్ మాదిరిగా ఒక వృంతానికి ఇరువైపులా ఉండి జీవిని స్విమ్మింగ్ జువాయిడ్స్ అని కూడా అంటారు వీటిని. సో ఈ స్విమ్మింగ్ జువాయిడ్స్ ద్వారానే జీవి ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళగలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రాట్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ బ్రాట్స్ ని హైడ్రోఫిలియా అని కూడా అంటారు. ఇవి ఎలా ఉంటాయి? కవచాల మాదిరిగా రక్షిస్తూ ఉండేటువంటి జీవకాలు ఇవి రంపపు ముళ్ళ మాదిరిగా వీటి యొక్క అంచులు ఉంటాయి. దీని యొక్క బాహ్య అంతర్గత త్వచాలు అనేటువంటివి ఇలా ఆకు మాదిరిగా పలుచగా ఉంటాయి. లోపల సన్నని జఠర కుహరము అనేటువంటిది సన్నగా ఉంటుంది. దీనికి నోరు కానీ స్పర్శకాలు కానీ ఏమీ ఉండవు. కానీ ఇది రక్షణకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. ఇవి హైడ్రోఫిలియా అని కూడా వీటిని అంటారు. నెక్స్ట్ మెడ్యూజా రూపాంతరాలైనటువంటి ఉత్పాదకాంగాలు. ఈ ఉత్పాదకాంగాలు మెడ్యూజాలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేటువంటివి ద్రాక్ష పళ్ళ గుర్తుల మాదిరిగా ఉంటాయి. వీటిలో మేల్ గోనోఫోర్స్ అనేటువంటివి పొడవుగా కదురు ఆకృతిలో ఉంటాయి. ఫీమేల్ గోనోఫోర్స్ అనేటువంటివి రౌండ్గా ఉంటాయి. దీనినే గోనో పాల్పన్ అని అంటారు. ఒక పొడవాటి స్పర్శకం ఏర్పడుతుంది, దాన్ని గోనో పాల్పన్ అని అంటారు. తర్వాత ఈ జీవులు క్షీణించినటువంటి మెడ్యూజాలు అని కొంతమంది సైంటిస్టులు వీటికి పేరు పెట్టడం జరిగింది. క్షీణించినటువంటి మెడ్యూజాలు అనేటువంటివి యూ మెడ్యూజా, క్రిప్టోమెడ్యూజా, హెటిరోమెడ్యూజా అని కొన్ని రకాలైనటువంటి విభాగాలుగా విభజించడం జరిగిందనమాట. ఈ క్షీణించిన మెడ్యూజాలు వాటి యొక్క భాగం ఏదైతే క్షీణించిందో దాన్ని బట్టి యూ మెడ్యూజా, క్రిప్టోమెడ్యూజా, తర్వాత హెటిరోమెడ్యూజా అని కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. సో ఇలా ఉత్పాదకాంగాలు అనేటువంటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే జీవకాలు. పాలిప్లో 3 రూపాంతరాలు: జఠర జీవకాలు, అంగుళి జీవకాలు మరియు ఉత్పాదకాంగాలు. తర్వాత ఇక్కడ మెడ్యూజాలో 4 రకాల రూపాంతరాలు. 4 ఏంటివి? న్యూమాటోఫోర్స్, నెక్టోకాలిక్స్, హైడ్రోఫిలియా అండ్ బ్లాస్టోస్టైల్స్. వీటిని ఉత్పాదకాంగాలు అంటారు. సో ఈ 4 రకాల మెడ్యూజా రూపాంతరాలు, పాలిప్లో 3 రకాల పాలిప్ రూపాంతరాలు, ఇవన్నీ కలిసి ఒక జీవిలో ఉండి అన్ని కూడా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ అక్కడ జీవి మనుగడకి ఉపయోగపడతాయి. సో అందుకని దీన్నంతటినీ కూడా ఇలా రూపాలు మార్చుకొని వివిధ క్రియలను నిర్వహించేటువంటి విధానాన్నే బహురూపకత అని అంటారు. ఈ బహురూపకతను ప్రదర్శించేటువంటి జీవులని మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ ఫైసేలియాలో చూడండి, ఇది ఏంటి? ఒక
న్యూమాటోఫోర్, ఇది గాలి తిత్తి మాదిరిగా ఉంది. ఇది న్యూమాటోకోడాన్, ఇది న్యూమాటోసాకస్. తర్వాత దీని కింద వేలాడుతూ ఉండేటువంటి జీవకాలు గోనోజువాయిడ్స్ అంటే ఉత్పాదక అంగాలు, డాక్టైలోజువాయిడ్స్ అని అంటే అంగుళి జీవకాలు, తర్వాత టెంటాకిల్స్ అని అంటే స్పర్శకాలు, తర్వాత జఠర జీవకాలు ఉంటాయి, గ్యాస్ట్రోజువాయిడ్స్ ఉంటాయి. సో కింద ఇక్కడ ఈ న్యూమాటో సాకస్ కి క్రింది వైపున అనేక జీవకాలు వేలాడుతూ జీవిని ఒక్కొక్క జీవకం ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ జీవి మనుగడకు ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ polymorphism in Coelenterata. Physalia, which is also known as Portuguese man of war. Portuguese man of war అని కామన్ గా పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఇవి పోర్చుగీస్ యుద్ధ కాలంలో దొరికినటువంటి ఒక జీవి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద హెలిస్టెమా. హెలిస్టెమా అనేటువంటిది మనము ఫస్ట్ స్లైడ్స్లలో చెప్పుకున్నాము. ఇది వృంతము అనేటువంటిది, పొడవాటి వృంతము అనేటువంటిది ఉంటుంది. సీనోసార్క్ స్టాక్ అంటారు దీన్ని. ఇక్కడ పై భాగంలో ఒక చిన్న బెలూన్ లాగా ఉండేటువంటి గాలి చేత నింపబడిన న్యూమాటోఫోర్ ఉంటుంది. ఈ న్యూమాటోఫోర్ కి కింది వైపున వృంతము ఉంటుంది. ఈ వృంతానికి ఇరువైపులా ఈదే గంటలు ఇక్కడ జతలుగా వ్యాపించి ఉంటాయి. ఈ ఈదే గంటలు ఈదడానికి ఉపయోగపడతాయి. న్యూమాటోఫోర్ తేలడానికి ఉపయోగపడుతుంది, గమనానికి ఉపయోగపడతాయి. ఈదే గంటలు కూడా బలంగా జీవిని మోసుకొని పోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత బ్రాట్స్ అని అంటే హైడ్రోఫిలియా అని అన్నాము. ఈ బ్రాట్స్ అనేటువంటివి కూడా ఇక్కడ కవచాల్లాగా ఉండి కవచాల్లాగా ఈ జీవిని రక్షణకు ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత గ్యాస్ట్రోజువాయిడ్స్ అని అంటే జఠర జీవకాలు, పోషణకు ఉపయోగపడేటువంటి జీవకాలు. తర్వాత గోనోజువాయిడ్స్ అంటే ప్రత్యుత్పత్తి జీవకాలు. తర్వాత ఇంకొకటి ఏంటి, డాక్టైలోజువాయిడ్స్ అంటే అంగుళి జీవకాలు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తూ ఈ జీవి బ్రతకడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ పోర్పిటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇన్ సైఫోనోఫోరా పాలిమార్ఫిజం. పోర్పిటా అనేటువంటిది ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే ఇలా రౌండ్ గా ఉండి దీనిలో ఇక్కడ మధ్య భాగంలో ఒక చిన్న న్యూమాటోఫోర్ ఉంటుంది. న్యూమాటోఫోర్ చుట్టూ కూడా అనేక గ్యాస్ట్రోజువాయిడ్స్ ఉంటాయి. దీని చుట్టూ గ్యాస్ట్రోజువాయిడ్స్ ఉండి ఈ గ్యాస్ట్రోజువాయిడ్స్ అనేటువంటివి పోషక జీవకాలుగా ఉపయోగపడతాయి. తర్వాత చుట్టూ వలయకుల్య ఉంటుంది. మళ్ళీ దాని చుట్టూ కూడా అనేక స్పర్శకాలు జీవి చుట్టూ కూడా వ్యాపించి ఉంటాయి. సో ఈ స్పర్శకాలు అనేటువంటివి ఆహార సేకరణకి, గమనానికి, రక్షణకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ పోర్పిటాలో దీనికి క్రింది వైపున జీవకాలు వేలాడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ జఠర జీవకాలను చూడొచ్చు. తర్వాత న్యూమాటోఫోర్ అనేటువంటిది మధ్యలో చిన్న తిత్తి మాదిరిగా ఉంటుంది. ఇది ఆ జీవి తేలడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత జఠర జీవకాలు పోషణకు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి జీవకాలు జీవి మనుగడకి ఉపయోగపడతాయి. ఈ బహురూపకతను గురించి కొంతమంది సైంటిస్టులు వీటి యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. బహు అంగ సిద్ధాంతముని హక్స్లే, ఎషోటి, మెచినికోఫ్ అనేటువంటి సైంటిస్టులు ప్రతిపాదించడం జరిగింది. బహు అంగ సిద్ధాంతము అంటే ఏంటి అని అంటే ఇక్కడ పాలిప్లు మరియు మెడ్యూజాలు అనేటువంటివి రెండు కూడా చాలా ఆదిమమైనటువంటివి. ఇక్కడ మెడ్యూజా అనేటువంటిది దాని యొక్క భాగాలు అనేక అంగాలు విడిపోయి ఆ విడిపోయిన అంగాలు ఒక్కొక్కటి రూపాంతరం చెంది ఇలా రూపాలుగా మనకు కనపడుతున్నాయి అని చెప్పబడినటువంటి సిద్ధాంతము బహు అంగ సిద్ధాంతం. బహు అంగ సిద్ధాంతము అంటే ఇక్కడ మెడ్యూజాలలో అనేక భాగాలు ఉన్నాయి. ఏమున్నాయి?
డ్రై వేయకము ఉంది, తర్వాత స్పర్శకాలు, బీజకోశాలు, తర్వాత దానిలో కుల్యలు, వలయ కుల్య, కిరణ కుల్యలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగము విడిపోయి అవి స్వతంత్రంగా నీటిలో ఈదుతూ తర్వాత రూపాంతరం చెంది అవన్నీ ఒక చోటకు వచ్చేసి ఒక బహురూపగతను ప్రదర్శించేటువంటి జీవిగా ఏర్పడ్డాయి అని బహు అంగ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ బహు అంగ సిద్ధాంతాన్ని హగ్జిలే, ఎషోటి, మెట్చినీకాఫ్ అనేటువంటి సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సిద్ధాంతం ఏంటి? బహుజీవి సిద్ధాంతం. ఇక్కడ ల్యూకాట్ మరియు ఓగ్, గెగెన్బర్ అనేటువంటి శాస్త్రవేత్తలు బహుజీవి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బహుజీవి సిద్ధాంతం అంటే ఏంటి? బహుజీవి సిద్ధాంతం అంటే ఇక్కడ